ఇవన్నీ బయటకు వచ్చాక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గుడికి వెళ్ళడా, లేకపోతే ఆ మనోహర్, లేకపోతే సుధాకర్ రెడ్డి గుడికి వెళ్ళడా? వెళ్ళినప్పుడు ఈ రావణ మాటలు ఒకసారి అక్కడ పెట్టుకుని విని గుళ్ళో మాట్లాడండి. ఏది రాముడు పారిపోయాడంట అడవిలో, మరి వీడికి ఎవడు చెప్పాడు? లేకపోతే ఏ భారతం చదివాడు? ఇదివరకు మనకి రామాయణ విషవృక్షం అని రాసింది ఒక ఆవిడ, కమ్యూనిస్ట్ ఆవిడ. అంటే రామాయణంలో వ్యతిరేకతలతో కూడినటువంటి స్టోరీ. అదే నీకు ఒక ఖురాన్ గురించి అట్లా వ్యతిరేకతతో రాస్తే ఈ రోజు వరకు ప్రపంచంలో బతకలేకపోతున్నారు, ఎక్కడెక్కడో దాక్కుని బతుకుతున్నారు. సాల్మన్ రష్డీ పోనే పోయాడు, అమ్మాయి తస్లిమా నసీర్ని ఎక్కడుందో తెలియదు. మన హిందువులకు ఉదారవాదం ఎక్కువ. ఈ మధ్యన కొంచెం కనీసం నోరన్నా మీరు తెలుస్తున్నాం. ఇంతకుముందు అయితే అది కూడా తెరిచేవాడంగా, అది వాడికి కర్మలే, వాడు పోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తాం. ఇప్పుడు దేవుడు చూడట్లా, జనం చూస్తున్నారు. దేవుడు జనాలకే అప్పచెప్పాడు. నేను నా పని నేను చేస్తున్నాను రా, నన్ను నిందించేటప్పుడు మీరు పూజించేవాళ్ళు మీరెందుకు చూడరు అంటున్నాడు. మనమే చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలతో సహా గుడికి వెళ్తావు, లేదా పెళ్ళప్పుడు కూడా ముహూర్తం చూస్తావు కదా నువ్వు. అట్లాంటి ముహూర్తాన్ని తప్పుపడుతున్నాడు. నువ్వు హిందువే కదా, అంబటి రాంబాబు లేకపోతే మిగతా వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. ఆడేమంటున్నాడు, మనందరం బంగ్లాదేశ్ నుంచి వచ్చామంట. మరి ఈడేమైనా పాకిస్తాన్లో పుట్టాడేమో తెలియదు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవతల ఏమైనా పుట్టాడేమో తెలియదు. బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన హిందువులట. మరి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చామంట. బంగ్లాదేశ్ భారతదేశంలో భాగం అని తెలిసావద్దు అనుకోండి. చదువుకున్నాడు లేదు నాకు అర్థం కాదు. పాకిస్తాన్లో